ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక గొప్ప సత్యం, యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని మనకు భక్తుడైన యోహాను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనందరి చేతుల్లో ఉన్న బైబిల్ అంటే దేవుని వాక్యం, ఆ వాక్యమే యేసు ప్రభువారు. చూడండి, ఎవరి చేతుల్లో అయితే బైబిల్ ఉంటుందో వారి చేతుల్లోనే వారికి తోడుగా యేసు ప్రభువారు ఉన్నారు. ఎవరి మెదడులో అయితే, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం గుర్తుంటుందో వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభువుని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎవరైతే నోటి ద్వారా దేవుని వాక్యాన్ని చదువుతున్నారో, ప్రకటిస్తున్నారో వాళ్ళు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యమే మనకు సమస్తానికి నాంది. ఇదే యోహాను సువార్త 1 అధ్యాయం 2 వచనంలో ఉంటుంది, కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలుగలేదు. సర్వ సృష్టికి మూలం యేసు ప్రభువారే. దేవుని వాక్యము వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అది జీవము గల వాక్యము. కాబట్టి మనము రోజు కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యాన్ని చదవడం అంటే యేసు ప్రభువారిని చదువుతున్నట్టే, వాక్యాన్ని ధ్యానించడం అంటే యేసు ప్రభువారిని ధ్యానిస్తున్నట్టే. వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకుంటున్నామంటే యేసు ప్రభువారిని మరింత లోతుగా తెలుసుకున్నట్లే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మేము మీ వాక్యానుసారంగా జీవిస్తున్నాం తండ్రి. మీరు ఆది నుంచి ఈ సృష్టి ఏర్పడక ముందు నుంచి ఉన్న దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, సమస్తము నాయన మీ నోటి మాటతో ఈ సృష్టిని సృజింపజేసినందుకు వందనాలు తండ్రి. మేము కూడా ప్రభువా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ, మీ వాక్యాన్ని మేము పలుకుతూ, ఇతరులకు బోధిస్తూ, మిమ్మల్ని లోకానికి పరిచయం చేయడానికి తగిన జ్ఞానము మాకు దయచేయమని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన విజ్ఞాపన ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.